In Chittoor district's Palamaneru Municipal Office, TDP Council strongly criticized the conduct of YSRCP councillors. During today's Municipal Council meeting, YSRCP members were absent, sparking anger among TDP representatives. Officials had been announcing for a week that the municipal budget meetings would be held. Yet YSRCP councillors failed to attend. TDP members condemned this as irresponsible behavior, questioning how public issues could be resolved if YSRCP councillors continue to avoid council sessions. The incident has once again heightened political tensions in Palamaneru's municipal administration. అజెండా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కౌన్సిల్ మీటింగ్ జరగకపోవడం వల్ల ఇవేమీ కూడా అమలుకు నోచుకోవడం లేదు. అలాగే బడ్జెట్ మీటింగ్ కూడా ఉంది. ఈరోజు రెండు మీటింగ్లు ఉంది, ఒకటి బడ్జెట్ మీటింగు, ఇంకొకటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీటింగు. ఇలా ఈరోజు ఈ మున్సిపల్ మీటింగ్ వాయిదా పడింది. దీనివల్ల నష్టపోయేది ప్రజలే, ఫైనల్గా నష్టపోయేది పలమనేరు మున్సిపాలిటీలో ఉన్న ప్రజలే. వారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం వల్ల దయచేసి ఇక్కడ రాజకీయాలకు ఏం లేదు, మేమందరం కూడా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మా వంతు ప్రయత్నాలు మేము చేసుకుంటూ ఎవరికి ఎటువంటి అధికారులకు కానీ కౌన్సిల్ బాడీకి కానీ మా టీడీపీ తరపు నుంచి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము అన్ని సహాయ సహకారాలు చేసుకుంటూ వస్తామంటే లాస్ట్కి ఇలా కూడా మున్సిపల్ మీటింగ్ జరగకుండా చేసుకుంటామంటే పలమనేరు ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. దయచేసి దీనికి వాళ్ళందరూ కూడా ఆన్సర్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మున్సిపాలిటీలో బడ్జెట్ మీటింగు మరియు సాధారణ మీటింగు ఉందనేసి దాదాపు ఒక వారం రోజుల ముందు కౌన్సిలర్లకు అందరికీ కూడా చైర్పర్సన్ గారి ద్వారా అందరికీ సర్క్యులర్ పంపించడం జరిగింది. అందులో బడ్జెట్ విషయాలు కానీ లేకపోతే అభివృద్ధి విషయాలు కానీ చాలా పెట్టి పంపించారు. మేము కూడా ఎన్నో ఆశలతో ఈరోజు మీటింగ్లో వాళ్ళ వార్డుల్లో ఏం సమస్యలు ఉందో సభ దృష్టికి తీసుకొచ్చి, అంటే కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి అవన్నీ కూడా పరిష్కరించే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కొన్ని తీసుకెళ్ళాము గతంలో, అలాగే ఇప్పుడు కూడా కొన్ని తీసుకెళ్తాము అనే ఆశతో మేము అందరి ఇక్కడికి వస్తే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఒక్కరు కూడా పాల్గొనలేదు. వాళ్ళు ఎందుకు పాల్గొనలేదో అనేది మాకు తెలియదు, కానీ కాకపోతే కొన్ని గాలి వార్తలు మాకు వినిపించాయి. గాలి వార్తలు కాదు, కొన్ని విషయాలు మాకు తెలిసింది. వీళ్ళు కౌన్సిల్ బోర్డులో ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు కొన్ని అక్రమాలు చేశారు. వాళ్ళకే జగడం వచ్చింది. ఇప్పుడు ఏమంటే అక్రమంగా కొన్ని రూమ్స్ కట్టుకున్నారు, అక్రమంగా కొన్ని ఇండ్లు కట్టుకున్నారు, అక్రమంగా కొన్ని కబ్జాలు చేశారు. ఇట్లా అనేక చేసుకొని, ఉదాహరణకి దొంగలు కొట్టుకుంటే ఎట్లుంటుందో అలాగే ఉంది ఈరోజు పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు భాగం పెట్టుకున్న దాంట్లో వీళ్ళకి గలాటాలు వచ్చినట్లుంది. అందుకని ఒకరిపైన ఒకరు పోటేసుకొని ఈరోజు ప్రభుత్వ కల్పించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకో